ఇలాంటి మైండ్ ఎక్స్‌పోలో నేనొక స్పాన్సర్‌ని అవ్వాలి అని అనుకుంటే, వాట్ ఈస్ ద క్రైటీరియా సార్? అంటే పర్టిక్యులర్‌గా సెగ్మెంట్ సంబంధించిన వాళ్ళనే మీరు వెల్కమ్ మనము చెప్తారా? లేతే ఏంటి? ఈ మైండ్ ఎక్స్‌పోలో పిల్లలు 3, 4 ఇయర్స్ నుంచి హ్మ్. ముసలి వాళ్ళైన 70, 80 ఏళ్ళ వరకున్న టోటల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఎవల్యూషన్‌లో వచ్చే అన్ని సమస్యలకి మనం ఇక్కడ పరిష్కారం చూపిస్తున్నాం కాబట్టి, హ్మ్. అది ఒక కౌన్సెలింగ్ సెంటర్ కావచ్చు, సైకియాట్రీ సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, లేదు మన ఫార్మసీతో పాటు అలోపతి మెడిసినే కాదు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ సెంటర్లు కావచ్చు, రైట్, ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, హ్మ్. రైట్, అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ ది మెంటల్ హెల్త్ కేర్కి సంబంధించి కావచ్చు, అన్ని రకాలైన వాళ్ళకు ఈడ వాళ్ళు స్టాల్ పెట్టుకోవడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటే మీరు ప్రజలతో మమేకమవుతారు. ప్రజల యొక్క నీడ్ తెలుస్తుంది. మీరు ప్రజలకు బాగా సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో, టోటల్‌గా ఎన్ని స్టాల్స్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి? టోటల్‌గా మనము 80 నుంచి 100 స్టాల్స్ పెడుతున్నాము. కాబట్టి స్టాల్స్ పెట్టాలనుకునే వాళ్ళు, ఈ స్పెక్ట్రమ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే తక్కువ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ స్పెక్ట్రమ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు హ్మ్. మమ్మల్ని. సో, తొందరగా మీరు చేసుకుంటే గనక డెఫినిట్‌గా ఇది మీకు బెటర్ ఆపర్చునిటీగా ఉండబోతుంది. అండ్ ఇందులో సెగ్మెంట్స్ అన్నట్టు కూడా అలా ఇలా ఏం లేదు. అంటే మీరు బెటర్ అయితే ఏముందంటే మొత్తం 10,00,000 నుంచి ఆల్మోస్ట్ 2,00,000 వరకు కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. ప్లాటినం అని, గోల్డ్ అని, సిల్వర్ అని, ఓకే. సో, డైమండ్ అని, ఇవన్నీ సెగ్మెంట్‌లో ఉన్నాయి. యూ కెన్ కాల్ అస్, విల్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ టోటల్లీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వెన్ యూ స్పాన్సర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రొడక్ట్‌ని నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. పీపుల్ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో, పెట్టేవాడికి ఖచ్చితంగా అరే! నేను ఇంతమందికి రీచ్ అవుతాను. ఇంతమందికి రీచ్ అయిందంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది అనుకుంటారు కదా! మరి అలాంటి విషయంలో ఎంతవరకు వైడ్ స్ప్రెడ్ అనేది? ఇప్పుడు ఇందులో స్పాన్సర్‌షిప్ గనుక చేసే వాళ్ళకి దాదాపుగా మనం తెలంగాణ లోపల డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా దాదాపు 1,00,000 మందికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. హ్మ్. అందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే ఇదొక ఉద్యమం లాంటిది. యాహ్! ఓకే. దీని విస్తృతి చాలా గొప్పగా, చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏదో మామూలుగా గోడల్లో పెట్టి చేసేదానిగా మనం ఆలోచించొద్దు. ఎందుకంటే దాని అప్రోచ్ నుంచే మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ డిస్ట్రిక్ట్స్ లోపల అవేర్‌నెస్ క్యాంప్స్ పెడతాము, ర్యాలీస్ తీస్తాము, కాలేజీలోకి రీచ్ అవుతాము. అదే కాకుండా సోషల్ మీడియాలో కంటిన్యూస్‌గా సెషన్స్ పెడతాము. కాబట్టి మనం లక్షల మందికి ఇది ప్రభావితం చేయబోయే ఒక మైండ్ ఎక్స్‌పో. హ్మ్. కాబట్టి ఇదొక ఎమోషనల్ అవేర్‌నెస్ కాబట్టి దీన్ని ఓన్లీ ఏదో 4 గోడల మధ్య చేసే విషయంగా కాకుండా, మనం చేసేదే అందరికి రీచ్ కావడానికి, అందరికి వినిపించడానికి, విజిబిలిటీ పెంచడానికి కోసం మనం చేస్తున్నాం. హ్మ్. కాబట్టి లక్షల మందిని ప్రభావితం లక్ష్యంతోటి మనం ఈ మైండ్ ఎక్స్‌పోని స్టార్ట్ చేస్తున్నాం.